ట్యాంక్ చేయించుకుంటున్నాను. ఎంత వస్తుందో చూద్దాం. కార్ని సైడ్ కాపుకొని లంచ్ చేసి హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. Hello guys, welcome back to the channel. సో థార్ రాక్స్ వచ్చాక మేము ప్లాన్ చేసిన ఫస్ట్ పంచరామ క్షేత్రాస్. ఈ పంచరామ క్షేత్రాస్ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో లొకేట్ అయి ఉన్నాయి. ఈ 5 టెంపుల్స్ ఆఫ్ లార్డ్ శివ ఆల్మోస్ట్ లైక్ 1000 years చరిత్ర ఉన్నవి అని అక్కడికి వెళ్ళాక తెలిసింది. మా అన్న యాక్చువల్లీ అన్నవరం వెళ్ళాలని ప్లాన్ చేశాడు. బట్ సరౌండింగ్స్లో ఇంకేమేమి ఉన్నాయని ప్లాన్ చేస్తే ఈ పంచరామ క్షేత్రాస్ కనిపించాయి. మేము అసలు వాటి హిస్టరీ ఏం చూసుకోకుండా ఐటినరీ ప్రిపేర్ చేసాం. కానీ ఒక్కొక్క గుడికి వెళ్ళాక అక్కడ పూజారులు అండ్ లోకల్ పీపుల్ ఎవరైతే టెంపుల్కి వచ్చారో వాళ్ళు ఆ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్పారు. అది కూడా మేము అడగకుండానే. ఫస్ట్ మేము వెళ్ళింది అమరావతిలో ఉన్న అమరారామం. ఇందులో శివుడిని అమరేశ్వరుడిగా పిలుస్తారనమాట. సో ఇక్కడికి చేరుకోవడానికి మాకు చాలా టైం పట్టినట్టు అనిపించింది. ఈ గుడిలో ఉన్న శివలింగం 16 అడుగులు ఉంది అండ్ చాలా మంది లోకల్ పీపులే ఉన్నారు. అన్నప్రసాదం టికెట్స్ 12కి ఇస్తారంట. మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. సో అది మాకు కుదరలేదు. సో గోల్ వచ్చేసి డే 1 3 టెంపుల్స్ అండ్ డే 2 2 టెంపుల్స్ కవర్ చేయాలని. సో వెంటనే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి దారిలో లంచ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ సామర్ల కోటలో ఉన్న కుమారరామం టెంపుల్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ శివలింగం 14 అడుగుల హైట్లో ఉంటుందంట. ఇక్కడ మేము 7 o'clock రీచ్ అయ్యాము అండ్ డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాము. అయితే మాకు ఆ శివలింగం కరెక్ట్గా అర్థం కాలేదన్నమాట ఏంటి అనేది. సో పూజారి గారిని అడిగితే ఆయన 7 అవుతుంది కదా, 7:30కి రండి, మీకు అలంకరణ తీసేసి ఉంటుంది, చూడొచ్చు అని చెప్పారు. సో 7:30కి వెళ్ళి ఆ శివలింగంని కూడా దర్శించుకొని మళ్ళీ మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ మేము వెళ్ళింది ద్రాక్షారామం. సో నైట్ అక్కడ లాడ్జ్లో స్టే చేసాం మేము. స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి 6:30కే ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే నిన్న మనకి ఓన్లీ 2 టెంపుల్సే కుదిరాయి కాబట్టి ఈరోజు 3 టెంపుల్స్ కవర్ చేయాలి. ద్రాక్షారామంని చిన్న కాశీగా పిలుస్తారంట. ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అండ్ మన అష్టదశ శక్తి పీఠాలు ఒక్కరైన మాణిక్యాంబదేవి అమ్మవారి గుడి కూడా ఇక్కడ ఉండడం ఇంకొక స్పెషల్ థింగ్ ఈ టెంపుల్కి. అండ్ ఇక్కడ ద్రాక్షారామంలో కాలభైరవుని టెంపుల్ కూడా ఉంది. ఆయన చాలా పవర్ఫుల్ అని అక్కడ లోకల్ పీపుల్ చెప్పారు. ఎవరైనా కిడ్స్ కోసం ప్లాన్ చేస్తుంటే ఆయనకి మొక్కుకుంటే అది తీరుతుందంట. సో మేము ద్రాక్షారామం నుంచి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ పాలకొల్లుకి జర్నీ స్టార్ట్ అయింది. సో పాలకొల్లులో మనకి క్షీరారామంకి వెళ్తున్నాము. అక్కడ మనకి శివయ్య రామలింగేశ్వర స్వామిగా పిలువబడతారు. అండ్ ఇక్కడ మేము ఈ నెక్స్ట్ టెంపుల్లో చాలా మంచి విషయం చూసాము. గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒక ఆయన టికెట్స్ కలెక్ట్ చేసుకొని పంపిస్తారనమాట. అండ్ వాట్, ఈజ్ అ ముస్లిం. అండ్ ఆయన ఒక్కరే కాదు, ఆయన నాన్నగారు ఆయన తాతగారు కూడా ఆ గుడిలో వర్క్ చేస్తూ వచ్చారంట. అండ్ నేను ఆయన గురించి ఇందులో పెట్టను, బట్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు నో ఆయన ఎలా అక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు, ఎలా ఎండప్ అయ్యారు అక్కడ అనేది తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కమెంట్ బిలో నేను మీకు చెప్తాను ఆ స్టోరీ కూడా, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు నో అబౌట్ ఇట్. అండ్ ద లాస్ట్ టెంపుల్ ఈజ్ భీమవరంలో ఉన్న సోమారామం. ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడిగా పిలుస్తారంట. సో ఇక్కడ మాత్రం మాకు అన్నప్రసాదం తినే అవకాశం దొరికింది.
ఈ 5 టెంపుల్స్‌లో ఎక్కడ లేదనుకుంటా. ఓన్లీ ఫస్ట్ అమరారామంలోనే ఉండే అండ్ లాస్ట్ ఇందులో ఉండే. సో, బట్ ఇక్కడైతే మాకు ఆ అన్నప్రసాదం తినే ఛాన్స్ దొరికింది. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుండే అక్కడ. నౌ కమ్స్ ద స్టోరీ. అసలు ఈ 5 క్షేత్రాస్ ఎలా వచ్చాయి అంటే హిరణ్య కశ్యపుడి మనవుడు తరకాసురుడు అంట. తను ఒక రాక్షసుడు. ఆయన శివయ్య కోసం ఘోర తపస్సు చేశాడంట. తపస్సు చేసినప్పుడు శివయ్య ప్రత్యక్షమై కోరుకోమంటే నాకు చావు పిల్లల ద్వారానే కావాలి, ఎందుకంటే పిల్లలు చంపరు కదా, సో నాకు పిల్లల ద్వారానే కావాలి అని చెప్పి కోరుకుంటాడంట. అండ్ అది కూడా తల్లి గర్భము నుంచి పుట్టనివాడు తనని చంపగలడు అని చెప్పి కోరుకున్నప్పుడు సరే అని శివయ్య తదాస్తు అని చెప్పేసి ఆయనకు ఒక ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. సో ఆ ఆత్మలింగాన్ని తను కంఠంలో పెట్టుకుంటాడంట. సో అది కంఠంలో ఉన్నంతసేపు తనని ఎవరూ చంపలేరు. అప్పుడు ఆ పవర్ తోటి ఆయన దేవుళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. అప్పుడు అందరూ వెళ్ళి శివయ్యకి కంప్లైంట్ ఇస్తారనమాట, ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని. అప్పుడు శివ పార్వతులు ఏం చేస్తారు అంటే మన సుబ్రహ్మణ్య స్వామికి సూర్య తేజస్సుతోటి జన్మనిస్తారు. ఇచ్చినప్పుడు శివయ్య ఆయనకు ఒక వెపన్ కూడా ప్రసాదిస్తారంట. ఆ వెపన్ తోటి ఆ తరకాసురుడి కంఠంలో ఉన్న శివలింగానికి గురి పెడతాడు. అలా గురి పెట్టినప్పుడు ఆ శివలింగం కంఠంలో నుంచి పడి 5 పీసెస్గా విరిగిపోయి 5 ప్లేసెస్లో పడింది. అవే ఈ పంచారామ క్షేత్రాస్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఏ హిస్టరీ దట్ ఒక్కొక్క ఏదైతే 5 పీసెస్లో ఒక్కొక్క పీస్ పడిపోయిందో ఆ ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క దేవుళ్ళు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పి, అది ఏ దేవుడు ఏ ప్లేస్లో ప్రతిష్ఠించారు అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఆల్సో ఒక్కొక్క భాగం అంటే శివలింగంలోని ఒక్కొక్క భాగాన్ని సో అండ్ సో ప్లేస్లో అన్నట్టు కూడా వివరించారు. అది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంకా మేము లాస్ట్ టెంపుల్ విజిట్ అయ్యాక స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. మధ్యలో కొంచెం టయర్డ్గా అనిపించి వి జస్ట్ టుక్ ఏ న్యాప్. అండ్ దెన్ నైట్ ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది, 12:30 అయిపోయినట్టుంది. సో దిస్ వాజ్ ఆ 2-day ట్రిప్ టు ఆంధ్రప్రదేశ్ పంచారామ క్షేత్రాస్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఐటినరీ కావాలన్నా, ఎంత ఖర్చు అయింది డీజిల్కి కానీ, ఏమైనా రూట్ మ్యాప్ కావాలన్నా, ఏమన్నా